జీరా రైస్ ఫ్రెండ్స్. జీలకర్ర సాజీరా రెండు బాగా వేగాక పచ్చిమిర్చిని కూడా బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఎండుమిర్చి, కరివేపాకు, రైస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ పిల్లలకు పద్దన్నే పూట బాక్స్కి కానీ లంచ్ బాక్సులకు కానీ హస్బెండ్కు పిల్లలకు లేదా ఈవినింగ్ పూట ఏ కూరలు ఇష్టం లేకుండా తినలేకపోయినప్పుడు కానీ మధ్యాహ్నం మీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా జీరా రైస్ సింపుల్గా టేస్టీగా. పొద్దున్నే అన్నం కూరలు చేసే ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇలా జీరా రైస్ లంచ్ బాక్సులు చేయించేసారంటే పిల్లలకు హస్బెండ్లకు తినేస్తారు ఫ్రెండ్స్. దీని కాంబినేషన్ వచ్చి పప్పు బాగుంటుంది. రైస్కి సరిపడంత ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే కొత్తిమీర అయితే ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి. ఈ జీరా రైస్ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీ దగ్గర అప్పటికప్పుడు వండిన అన్నమైనా చేసుకోవచ్చు లేదా రాత్రి అన్నమైనా చేసుకోవచ్చు. నా దగ్గర రాత్రి మిగిలిన అన్నంతో చేసుకుంటున్నా. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. బాయ్.